కర్కాటక రాశి వారు ఈ వారం కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి గొడవలు, ఘర్షణ వాతావరణం కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యమైనటువంటి పనుల్లో సాధారణమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. మందకొడిగా మీ యొక్క కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ఆప్తులు వివిధ రూపాల్లో నిర్ణయించినటువంటి మేరకు మీరు కొన్ని పలు కీలకమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం విద్యార్థులకు, నిరుద్యోగులకు శ్రమ అనేది తప్పకపోవచ్చు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఆస్తి వివాదాలను పెద్దదిగా చేసుకోకుండా సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించుకోవటం మంచిది. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో మీరు చేసేటటువంటి కృషి కొంత తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా కష్టపడండి, సమయాన్ని ఉపయోగించుకోండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం కొంత కృషి తక్కువగా కనిపిస్తుంది కాబట్టి కష్టపడండి. అవకాశం వచ్చిన అన్ని సందర్భాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నిరాశ వైపు నుండి ఆశ అనేటటువంటి ఫలితాల వైపు మీ యొక్క కార్యక్రమాలు ఉండటం మంచిది. ఉద్యోగపరంగా చూస్తే కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అదనపు బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు, అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో సమస్యలను పెంచుకోకుండా, అనవసరమైనటువంటి అంశాల్లో స్పందించకుండా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే విమర్శలు, ప్రతి విమర్శలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ఉన్నతిని సాధించుకుంటారు. కొత్త కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఈ వారం విశేష శుభ ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, దర్శనం చేసుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, అంగారక గ్రహ స్తోత్ర పారాయణం చేయటం, అంగారక గ్రహానికి అర్చన నిర్వహించుకోవటం మంచిది.